శ్రీనాథ్ ముఖం ఎంతగా వెలిగిపోతుందో గమనించారా? దానికి కారణం ఏంటో తెలియాలంటే మీరు మా కాలీఫ్లవర్ స్టోరీ వినాల్సిందే. మేము 2021 వింటర్లో మా పొలంలో మొదటిసారి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టాం. నాలెడ్జ్ ఉంది, తీయగలమనే కాన్ఫిడెన్స్తో కాలీఫ్లవర్, రెడ్ క్యాబేజ్, బ్రోకలీ పంట వేశాము. కానీ థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు అని అర్థం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టలేదు. న్యూట్రిషన్ పరంగా, పెస్ట్ మేనేజ్మెంట్ పరంగా మేము ట్రై చేసినవేవీ ఊహించినంతగా పనిచేయలేదు. కాలీఫ్లవర్కి పువ్వు సైజ్ చిన్నగా రావడం, పురుగు తినేయడం లాంటివి జరిగాయి. ఇంకా చేసిన పెద్ద తప్పు ఏంటంటే పంట రెడీ అవుతున్న స్టేజ్లో ఎక్కడ అమ్మాలబ్బా అని మార్కెట్ వెతుక్కోవడం. ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. ఫస్ట్ టైం కాలీఫ్లవర్ హార్వెస్ట్ అయినప్పుడు లోకల్ మార్కెట్కి తీసుకొని వెళ్తే వాళ్ళు పువ్వుకి 5 రూపాయలు ఇస్తామన్నారు. అంత తక్కువ ధరలు రైతుకి బాగా నిరుత్సాహం కలిగించే విషయం. అమ్ముకోవడం లేదా పారబోయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయమైన పరిస్థితి అది. సో చేసేదేం లేక 5 రూపాయలకే పంట నమ్మేసి తిరిగి వచ్చేసాము. కానీ ఆ రోజే నిర్ణయించుకున్నాం, మాది చిన్న పొలం కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలి, మంచి క్వాలిటీ క్రాప్ తీయాలి అని. సో ఫైనలీ 2024 వింటర్లోకి వచ్చి చూస్తే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా క్రాప్స్ పెట్టే ఒక 6 months ముందు నుండే సోషల్ మీడియా ద్వారా కస్టమర్ బేస్ని తయారు చేసుకుంటూ వచ్చాం. అండ్ పంట వేసే ముందే క్రాప్ ప్లానింగ్ వేసుకొని సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా కాలీఫ్లవర్కి న్యూట్రిషన్ ఎక్కువ కావాలి. సో బెడ్ తయారీ అప్పుడు మొక్క వేరు వ్యవస్థ దగ్గర పోషణ అందేటట్టు చూసుకున్నాం. వారానికి 2 సార్లు వివిధ రకాల సేంద్రియ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కకు అందించాము. ఇంకా నెట్ హౌస్లో వేయడం మూలాన పురుగు తక్కువగా వచ్చింది. అలా మొత్తానికి ఇయర్ మంచి క్వాలిటీ క్రాప్ తీసాము అండ్ మంచి రేట్కి కూడా అమ్మగలిగాము. డైరెక్ట్ మార్కెటింగ్ని సింపుల్గా చెప్పాలంటే ఒక రైతు పడ్డ కష్టానికి దక్కే గౌరవం. సో అందుకే మా శ్రీనాథ్ మొహంలో ఆనందం చూస్తున్నారు మీరు. ఇది అండి మా కాలీఫ్లవర్ నేర్పించిన పాఠం. మా కాలీఫ్లవర్ స్టోరీ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఫార్మింగ్ ఎక్స్పీరియన్సెస్ వినాలనుకుంటే ప్లీజ్ ఫాలో అవర్ ఫార్మింగ్ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్.